అందరూ చప్పట్లు కొట్టాలి. కరతాళ ధ్వనులతో అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హనుమేష్, నాగేష్, అనిల్ దయచేసి ఎవరు ఇంటికి వెళ్ళొద్దండి, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. .6 కిలోమీటర్ రన్నింగ్ రేస్ సెకండ్ ప్రైజ్ వచ్చేసి వీరేష్. 1.6 కిలోమీటర్ రన్నింగ్ లో థర్డ్ ప్రైజ్ శివ. ಆಯ್ತು 1.6 కిలోమీటర్ రన్నింగ్ రేస్ లో మూడవ బహుమతి వచ్చేసి శివ. చప్పట్లో అందరికీ నిద్ర వచ్చేలా ఉంది. చప్పట్లో థర్డ్ ప్రైజ్ వినోద్. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఎంకరేజ్ చేసి వాళ్ళు ఆర్మీకి, పోలీస్కి అలా సెలక్షన్ అవ్వాలనేది మా ఉద్దేశం. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసేదానికి జస్ట్ ఎంటర్టైన్మెంట్ కాదు, దీని వెనుక ఒక మోటివ్ ఉందన్నమాట. ఈ మోటివ్ అంటే ఏంది అంటే వీళ్ళు చాలా మంది చదువుకొని వాళ్ళు అక్కడే ఆగిపోతున్నారు. అలా ఆగిపోకున్నట్ల మాలాగా మా చదువులు డిగ్రీ అయిపోయినా, ఎంబీఏలు అయిపోయినా మా జీవితాలు ఇక్కడితోనే ఆగిపోయినాయి. అలా అందరి జీవితాలు అలా ఆగిపోకూడదు. వాళ్ళ పిల్లలు అందరు డిగ్రీ చదివినా, ఎంబీఏ చదివినా సరైన గైడెన్స్ లేకున్నట్ల వాళ్ళు చదువులు వృధా అవుతున్నాయి. ఎంత చదివినా వృధా అవుతున్నాయి. డిగ్రీ, ఎంబీఏ చదివినా కూడా వాళ్ళు జీవితంలో సక్సెస్ కాలేకపోతున్నారు. అందుకోసమే వాళ్ళకి సరైన గైడెన్స్, అవేర్నెస్ కల్పించి వాళ్ళు భవిష్యత్తులో సక్సెస్ అవ్వడానికి మేము చిన్న హెల్ప్ చేస్తున్నాం. ఈ పిల్లోడు థర్డ్ ప్రైజ్ వచ్చినప్పుడు 500 రూపీస్ గిఫ్ట్గా ఇచ్చాం. కంగ్రాచులేషన్ తెలుపుతూ ఆ పిల్లోడు ఆర్మీకి సెలెక్ట్ అయ్యి మళ్ళీ ఈ ప్రోగ్రాంలో మా టీంలోకి ఆ పిల్లోడు కలవాలని మేము కోరుకుంటున్నాం. రెండవ బహుమతి అశ్విని. అందరూ గట్టిగా చప్పట్లు. అక్కది మన ఊరు కాకపోయినా గౌరవ పండుగకి వచ్చింది. రెండవ విజేత పుష్ప. అందరూ గట్టిగా చప్పట్లు. అవకాశం ఎంతైనా ఉంది. అందరూ చేతులు కట్టుకోవద్దండి, చప్పట్లతో అభినందించండి. నెక్స్ట్ టైం మీరు కూడా కాంపిటీషన్లో మొదటి బహుమతి ఆయుష్. లెమన్ స్పూన్ కాంపిటీషన్లో ఒక్క నిమిషం బా